నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు మీకు ఒక సామెత చెప్తాను, వినండి. ఎచ్చలకి ఏరు దాడతారని శబదం చేస్తే వరద దాటికి ఒంటి మీద గుడ్డలు ఊడిపోయి మానం పోగొట్టుకున్నాడంట వెనకట ఒకడు. అంటే ఈ సామెత ఎందుకు చెప్తున్నానంటే, జాడా శ్రావణ్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు పీకల్ లోతుల కష్టాలలో కూరుకుపోయాడు. అతని మీద ఆదాయానికి మించినటువంటి ఆస్తులు, అలాగే ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టాడని చెప్పేసి ఐటీకి ఫిర్యాదు చేశారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కారంపూడి ప్రాంతానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు. అసలు ఏంటి విషయం అంటే, ఇవన్నీ ఎక్కడి నుంచి ఎవిడెన్స్ కలెక్ట్ చేశారంటే, మామూలుగా అయితే ఎవరైనా పలానా జాడా శ్రావణ్కి గన్నవరంలో 1 కోటి రూపాయల ల్యాండ్ ఉంది, లేకపోతే విజయవాడలో ఒక 2 కోట్లు ఉంది, లేకపోతే ఎక్కడ అవుట్స్కట్స్లో ఇలా ఉంది ఆయన ఆస్తులని మనం ఊహించుకొని ఐటీకి మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం. కానీ జాడా శ్రావణ్ తనంతట తానే దాన్ని రివీల్ చేశాడు. ఇప్పుడు అదే పాపం ఇప్పుడు జాడా శ్రావణ్ మెడకు చుట్టుకుంది. అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, మన పెద్దోళ్ళు ఇంకో సామెత చెప్తారు. ఏంటి, సూదికి సోద్యం పోతే ఉన్న సోదంతా అంటే రంకంతా బయటపడింది అన్నట్టు, పాపం ఏదైతే సుగాలి ప్రీతి కేసులో 25 లక్షలకు డీల్ మాట్లాడాడని చెప్పి పాపం నాగరాజు దగ్గర ఆ ప్రస్తావన తెచ్చినప్పుడు నాగరాజు దగ్గర మనోడు సోదంతా చెప్పాడు. అసలు మామూలుగా నేను చెప్తున్నా, జాడా శ్రావణ్ ఎవడైనా పొలిటికల్గా పైకి ఎదగాలంటే దయచేసి ఆ కాట్లే నాగరాజు దగ్గరికి వెళ్ళకండి. నాగరాజు వేసే కాట్లు మామూలుగా ఉండవు. వాళ్ళ అయ్యోళ్ళు ఆయన పుట్టినప్పుడు చూసినప్పుడే పెట్టుంటారు నాగరాజు అని చెప్పి. అందుకని ఆయన వేసే కాట్లు అంతా ఇంత ఉండవు. సరే, అసలు ఏం జరిగింది విషయంలో కంటే, దాదాపుగా ఒక 1 మంత్ బ్యాక్ నాగరాజు ఆయన ఇంటర్వ్యూలో జాడా శ్రావణ్ క్వశ్చన్ అడిగారు. మీరు సుగాలి ప్రీతి కేసును రాజీనామా చేయడానికి 25 లక్షల రూపాయలు డబ్బులు అడిగిన మాట వాస్తవమేనా అడిగారు. దానికి మనోడు మామూలుగా నా సంపాదన ఇంత అంత అని చెప్తే సరిపోయేది. కానీ మనోడు ఏం చెప్పాడంటే, నేను జగన్ ప్రభుత్వం టెన్యూర్ 5 ఏళ్లలో 25 కోట్లు ఖర్చు పెట్టాను, దాదాపుగా ప్రభుత్వం మీద 600 నుంచి 700 కేసులు వేశాను హైకోర్టులో, అంతేకాకుండా రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశాను, ఇవన్నిటికీ నా వ్యక్తిగతంగా నేను డబ్బులు ఖర్చు పెట్టేసరికి 25 కోట్లు అని చెప్పాడు. అప్పటికి నాగరాజు అడిగాడు, సార్ మీరు వేసుకునే కోట్లా లేకపోతే డబ్బులా అంటే, ఏమండి 25 కోట్ల రూపాయలు అక్షరాల ఖర్చు పెట్టానండి అన్నాడు. అదేంటి అంత ఇన్కమ్ ఎక్కడ వస్తుంది అని అంటే, నేను ప్రతి నెల 60 నుంచి 80 లక్షల వరకు సంపాదిస్తానని చెప్పాడు. అయితే జాడా శ్రావణ్ 2016, 2017, 2018 వరకు కూడా జాడా శ్రావణ్ 6,20,000, 7,18,000, 8,30,000 రూపాయలు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ రిటర్న్ చెల్లించినట్లు ఉన్నాయి. అంతేకాకుండా 2024 ఎన్నికల అఫిడవిట్లో ఆయన ఆస్తులు కేవలం 19 లక్షలు మాత్రమే అని పేర్కొన్నాడు. అది కూడా ఆ 19 లక్షలు ఆయన సతీమణి గారి పేరు మీద ఉన్నాయని, ఆమె ఒక హౌస్ వైఫ్ అని చెప్పేసి కూడా పేర్కొన్నాడు. అంతేకాకుండా ఆయన అప్పుడు 3,60,000 మాత్రమే ఐటీ రిటర్న్స్ చూపించడం జరిగింది. మరి ఇవాళ ఈయన ఏం చెప్తున్నాడు, నేను నెలలో ఇన్ని కేసులు వాదిస్తా, ఈ కేసులకి 70 నుంచి 80 లక్షల రూపాయలు సంపాదిస్తానని చెప్పాడు. కానీ ఇక్కడ ఆయన ఐటీ కేవలం 3,60,000కే కట్టాడు. సో దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని, ఏదైతే దీనికి సాక్ష్యాన్ని ఎక్కడ ఏం పొందపరిచాడు తెలుసా, ఆయనంతటా ఆయన నోటితో మాట్లాడినటువంటి మాటలనే ఆ వీడియోని ఐటీ వాళ్ళకి సమర్పించాడు జనసేన పార్టీ నాయకుడు. సో ఇప్పుడు జాడా శ్రావణ్ మీద ఐటీ రైడ్ జరగాలి, అంతేకాకుండా ఆయన విచారణ చేయాలి. దాదాపుగా నెలకు 70-80 లక్షల రూపాయలు కేసుల రూపంలో చెల్లిస్తే ఆ ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ట్యాక్స్లు ఎగ్గొట్టినటువంటి ఒక ఫ్రాడ్ 420 అతను. కాబట్టి అలాంటి వ్యక్తిని మీరు ఎలాగ రాజకీయ నాయకుడిగా ఉంటాడు, దాని మీద పూర్తి సమగ్ర దర్యాప్తు జరిపించాలని చెప్పాడు. సరే, ఇప్పుడు మీరు అనొచ్చు, ఏమండి మీరు చెప్పింది నిజమే, కానీ జాడా శ్రావణ్ ఎందుకు అలా మాట్లాడతారని. సో ఇప్పుడు మీకే నేను వినిపిస్తాను, చూడండి. ఆయనంతటా ఆయన మాట్లాడినటువంటి వీడియోని నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇదిగో ఇక్కడ థంబ్నెయిల్ కూడా పెట్టాడు నాగరాజు. ఆ ప్రభుత్వంపై ఫైట్ చేయడానికి నేను 25 కోట్లు ఖర్చు పెట్టాను అని చెప్పాడు. చూడండి. అంతా 5,000 కేసులు వేసారు నాగరాజు గారు. ఈ రాష్ట్రంలో 4 సంవత్సరాల్లో హైకోర్టులో 5,000 కేసులు వేసిన మొట్టమొదటి చరిత్రన్నది. 5,000 కేసులు వెళ్ళి చూడండి. కోట్లు అయ్యో వేసుకుంటే కోట్లు అనుకుంటాను, 25 పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ కి ఎన్ని వందల సభలు, రౌండ్ టేబుల్, నేను ఒక 1000 రౌండ్ టేబుల్ పెట్టుకుంటా. ఏనాడు చెందాలేమన్నా ఒక్కళ్ళ దగ్గర కప్పు కాఫీ తాగే అలవాటు నాకు లేదు, తాగు. ఎందుకు అంటే
చందాలు వసూలు చేసి డబ్బులు తీసుకునే ఆ వ్యక్తి వాల్యూ నాకు తెలుసు. సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన మీరు అనతి కాలంలోనే ఉద్యోగానికి రాజీనామా చేసి 25 కోట్లు ఖర్చు పెట్టి 5 స్థాయిలో మళ్ళా కోట్ వేసుకుంటూ 6 సంవత్సరాలు ఇంకేంది, ఇదే కాదు ఇంకా 5 సంవత్సరాలే ఇలాగే. ఎందుకంటే కష్టపడిన డబ్బు కోట్లు సార్ Yes. నేను ఐ వాంట్ ఇట్ సార్. ఎలా వచ్చాయి? అయ్యో, ఒక్కొక్క రోజు ఒక్కొక్క నెలలో 70 లక్షలు 60 లక్షల ప్రొఫెషన్ లో మీ మినిమం ఫీజు ఎంత సార్? నేను ఫీజు ఎక్కువ తీసుకుంటా, నో డౌట్. ఈ కేసుని బట్టి తీసుకుంటా. నేను ఒక్క కేసులో సుప్రీంకోర్టులో వేసిన కేసులో ఒక్క కేసులో 50 లక్షలు తీసుకున్న కేసులు ఉన్నాయి. అంటే నేను అనేది ఏంటి అంటే పబ్లిక్ నుంచి ఆ విధమైనటువంటి ఫ్లోటింగ్ వచ్చింది కేసెస్ ఒక పర్టికులర్ సందర్భంలో. అదే ఆయన ఏమంటున్నాడంటే గత 6 ఏళ్లలో ఆయనకంట విపరీతమైనటువంటి కేసులకు డిమాండ్ వచ్చేసిందంట. ప్రతి కేసుకి ఆయన విపరీతంగా ఫీజులు వసూలు చేశారంట. సుప్రీంకోర్టులో ఒక కేసుకి దాదాపుగా 50 లక్షల రూపాయలు తీసుకున్నాడంట. ఎవరైనా తింగరుడు వీడికి మైండ్ ఏదైనా మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించాలి, పనికి మాలిన పోరం పోకూడదు ఎవరైనా ఇట్లా చెప్పుకుంటారా? మరి ఎన్నికల అఫిడవిట్లోనేమో 19 లక్షలు మాత్రమే చూపించాడు. అంతేకాకుండా ఇన్కమ్ ట్యాక్స్ 3,60,000 కట్టాడు. అంటే దాదాపుగా ఆయన చెప్పిన అమౌంట్కి కట్టిన అమౌంట్కి 690 రెట్లు ఎక్కువ ఉందని చెప్పేసి దీని మీద సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి ఈ ఐటీ వాళ్ళకి ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను చెబుతున్నా, జాడా శ్రావణ్కి నేను చెప్తున్నా, నీ దగ్గర 25 కోట్లే ఉన్నాయా, లేకపోతే వేసుకున్న కోట్లు ఉన్నాయా, లేకపోతే ఇడిసేసిన కోట్లు? నేను నాగరాజు అడిగినప్పుడు ఇది అరే బయటికి సర్క్యులేట్ అయితే నా మీద ఐటీ కేసులు వస్తాయి, ఐటీ కేసులు వస్తే నా మీద విచారణ చేస్తారే, సిగ్గుసరం లేకుండా అసలు నువ్వేం మాట్లాడావు, అసలు నువ్వు లాయర్ వెట్ అయ్యావు, హైకోర్టు జడ్జిగా ఎట్లా చేసావు, హైకోర్టు లాయర్ ఎలా వాదించావు? అదే నాకు అర్థం కావట్లేదు. జడా శ్రావణ్ చూస్తే ఏదో అసలు నాకైతే లాయర్ అనిపించట్లేదు. మరి ఏంటి వీళ్ళు ఏదన్నా లాబింగ్ నడుపుతున్నాడు, లాయర్లకి జడ్జిల మధ్య ఏమన్నా లాబింగ్ నడుపుతున్నాడు నాకు తెలియదు. కానీ జాడా శ్రావణ్కి అంత సీన్ లేదు. సో ఇప్పుడు ఆయనంతటా ఆయనే మాట్లాడాడు కాబట్టి, ఆయనంతటా ఆయనే చెప్పాడు కాబట్టి దీని మీద విచారణ జరిపించాలి, సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూ ఐటీకి ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు. సో ఇప్పుడు ఇంక మరి మా జాడా శ్రావణ్ రేపు పొద్దున్నే బయటకు వచ్చేసి మరి ఏం సమాధానం చెప్తాడు? ఎందుకంటే ఆయన దాదాపుగా ఆయన లెక్క ప్రకారం 25 కోట్లకి ట్యాక్స్ అంటే కనీసం 6 నుంచి 8 కోట్లు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి. అంతా వైట్ మనీ అని చెప్పాడు. నెలకు 60 నుంచి 70 లక్షలు సంపాదిస్తున్నానని చెప్పాడు. మరి ఎంత సంపాదిస్తూ గవర్నమెంట్కి ట్యాక్స్ ఎగ్గొట్టినాను ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు ఖచ్చితంగా మొత్తం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన సమయం ఆసనమైంది. అంతేకాకుండా నాకు తెలిసి రేపు పొద్దున్న బహుశా ఐటీ వాళ్ళ ఇన్కమ్ వాళ్ళు రైట్ చేసి దాంట్లో పట్టుకుంటే వాడు కోట్లు అంటే వాడు వేసుకునే కోట్లు చూపిస్తాడేమో, సార్ నా దగ్గర ఉన్న కోట్లు అంటాడేమో. అంత సీన్ లేదు. కానీ ఇదంతా ఒక పొలిటికల్ హై డ్రామా. ఆయన 25 లక్షలు తీసుకోలేదని అడగలేదని దాన్ని కప్పి పుట్టుకోవడానికి 25 కోట్ల రూపాయలు నెత్తినేసుకున్నాడు. ఇప్పుడు దీనికి కొంపదీసి ఐటీ వాళ్ళు వెరిఫికేషన్ చేసి నిజంగానే 25 కోట్లు ఖర్చు పెట్టాడని గవర్నమెంట్కి అక్షరాల జాడా శ్రావణ్ 8 కోట్లు కట్టాలని చెప్పి కానీ నోటీసులు పంపించారంటే ఇంక మా నల్ల కోట్ల పరిస్థితి ఏమైపోయిద్దో పాపం. రేపటి నుంచి ఎవడంటే ఊరందరికి వైద్యం చేసేవాడు పాము కాటుకు బలైనట్టు భలే దొరికిపోయావురా. పోయి ఆ నాగరాజ్ షోకి పోయి ఆ నాగరాజ్ దగ్గరికి ఇంటర్వ్యూ అంటే ఎవడైనా చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. చూడు ఇప్పుడు ఎట్లా బలైపోయాడో.